ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మావలోకనం. ఈ ఆత్మావలోకనంలో ఒక మంచి మాటను గుర్తు చేసుకుంటూ ఉంటాము. దాంట్లో భాగంగా ఈరోజు పరివర్తన అంటే మనకు చాలా కాలం నుండి కూడా మనం వింటున్నది ఏంటంటే, తల్లిదండ్రులు కానీ, మన శ్రేయోభిలాషులు కానీ, లేదు మన గురువులు కానీ, ఎవరైనా సరే మనం ఏదైనా చిన్న పొరపాటు చేసినప్పుడు దాన్ని సరిదిద్ది ఇలా కాదు ఇలా అని మనకు గుర్తు చేసి మనలో పరివర్తన తేవడానికి దోహదపడేవాళ్ళు. వాళ్ళు మన శ్రేయోభిలాషులు. ఇది వరకు కూడా మనం ఇప్పుడు గుర్తు చేసుకునేది ఏంటంటే, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మనకు సెక్యూరిటీ అంటే భద్రత ఉండేది, ధైర్యం ఉండేది, మంచి సద్మార్గం అందిస్తారు అనే నమ్మకం ఉండేది. అందుకే వారిని మనం ఎక్కువగా ప్రథమ పీట వేసి వాళ్ళ ముగ్గురికి గౌరవ స్థానాన్ని అందించారు మన భారతదేశంలో. అందుకని నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఈ పరివర్తన అనేది మనకు ఎంత ఇంపార్టెంటు. అందులో ఈరోజు కాలంలో చాలా పొరపాట్లు జరుగుతున్నాయి సమాజంలో. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడ పొరపాటు జరుగుతుందో అక్కడ సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటంటే గురువు అనేది తల్లిదండ్రుల తర్వాత వారంతటి స్థానాన్ని వాళ్ళకి ఇచ్చారు. కానీ ఆ గురుస్థానాన్ని కూడా తప్పించుకుంటున్నారు చాలామంది. నేను పరివర్తన అనే దానికి గురువు ఎలా తోడ్పడేవాళ్ళో దానికి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. మనకు అందరికీ తెలిసిన మహానుభావులు రామకృష్ణ పరమహంస గారు, వివేకానందుడికి గురువు, ఆయన మార్గదర్శకుడు, దైవాన్ని చూడ్డానికి, ఆయన గుర్తించడానికి దోహదపడ్డటువంటి మహాత్ముడు. అలాంటి వారి దగ్గరికి ఆ రామకృష్ణ పరమహంస గారికి ఒక శిష్యుడు వచ్చాడట. ఆ శిష్యుడు గురువు దగ్గరికి వచ్చి, గురువుగారు, నాకు ఒక అలవాటు ఉంది. ఆ అలవాటు నేను ఎంత తగ్గించుకుందామంటే తగ్గట్లేదు. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాను. ఏంటంటే నాకు మితిమీరిన ఆహారం తినడం అలవాటైపోయింది. ఏది కనబడితే దాన్ని తినేస్తూ ఉంటాను. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా నా వల్ల కావట్లేదు. దానివల్ల ఆరోగ్యం దెబ్బతింటోంది. అదే కాకుండా మానసికంగా కూడా బాధపడుతుంది. ఎందుకంటే అందరూ కూడా నన్ను వేలెత్తి చూపి, ఎప్పుడు తింటూ ఉంటావు, తిండిపోతువి, నువ్వు అలాంటి వాడివి, ఇలాంటి వాడివి అంటూ ఉన్నారు. ఆ మాటలు నన్ను చాలా వేదనకు గురి చేస్తున్నాయి గురుగారు. ఆరోగ్యం పోవడమే కాకుండా మాటల బాధ ఒకటి, ఆపుకోలేక దాన్ని అరికట్టుకోలేని అసక్తత నన్ను వేధిస్తోంది. దీనికి పరిష్కారం ఏంటి గురువుగారు అని అడిగారట. ఆయన గురువుగారు నవ్వి ఆయన అన్నారట, ఎందుకు అంత చింతపడుతున్నావు? తినడం ఏమన్నా నేరమా? తప్పు కాదు కదా, తిను. ఎందుకు నేను వద్దంటాను? నాకు వచ్చి చెప్పినా నువ్వు తిన్నావని నేను కోప్పడ్ను అన్నారట. అతను ఆశ్చర్యపోయాడు శిష్యుడు. ఏంది అందరూ నన్ను కోప్పడుతున్నారు, ఈయన కోప్పట్టం లేదే అనుకున్నాను. మరి ఎలా గురువుగారు నేను ఇలా ఎదిగాడు అంటే ఆయన అన్నమాట, తిన్నాయన, నువ్వు నీ తినేదాన్ని నువ్వెంత తింటున్నావో అంత తిను, నిన్నే అరికట్టట్లేదు, ఏమీ అనట్లేదు, కానీ నేను చెప్పిన ఒక పనిని నువ్వు ఆచరించు అన్నాడు. ఏంటి గురువుగారు, మీరు అసలు నన్ను కోపడకుండా, నేను తిన్నానని అనకుండా, ఏమి అనకుండా నాకు సలహా ఇస్తా అంటున్నారు కదా, తప్పకుండా పాటిస్తాను అన్నాడు. ఆయన ఏం చెప్పారంటే, నువ్వు ఎంతన్నా తిను, ఏవైనా తిను, నువ్వు మంచిది అనుకున్నవన్నీ తింటున్నావు కదా, ఆ తిన్న వాటిల్లో ఒక భాగాన్ని అటు ఎవరికో ఒకరికి అంత పెట్టు. అవి ఏ తిండి తింటున్నావో, ఎన్నిసార్లు తింటున్నావో, ఏది తిన్నా దాంట్లో ఒక కొంత వంతు బయటి వారికి పెట్టు, లేవు జీవులకు పెట్టు అన్నాట. అంతే నేను చెప్పేది. నిన్ను కోప్పడ్ను, నువ్వు తిండి మానాల్సిన అవసరం లేదు, నేనేమి అనట్లేదు అన్నారట. అంతేనా గురువుగారు, నేను తిండి తగ్గించుకోమని మీరు చెప్పట్లేదా అన్నారట.
అవును నాయన అన్నాడు. వెళ్ళిపోయాడు అతను. సరే, ఇంకా ఆ రోజు నుంచి ఆయన చెప్పారు కాబట్టి ఏది తింటే దాంట్లో ఒక భాగం అంతా బయటి వారికి పెట్టడం కానీ, జంతువులకు పెట్టడం కానీ, ఏదో ఒక రకంగా అంత పెట్టేవాడు ఎప్పుడు తిన్నా. అయ్యేటోటికి అట్లా 2-3 నెలలు అలానే నడిపాడు. తర్వాత మళ్ళీ గురువుగారి దగ్గరికి వచ్చి, గురువుగారు ఏందో మీరు నన్ను ఏమి అనకుండానే ఎందుకు నన్ను తిండి తగ్గిలేదు, నేను ఏం చేయలేదు, నేను ఎలా తినాలో అలా తింటూనే ఉన్నాను. కానీ నా శరీరంలో మార్పు వచ్చింది, నా మనసులో మార్పు వచ్చింది, నా తేలిక పడింది శరీరం, ప్లస్ ఏదో సంతృప్తి మిగులుతోంది. ఎందుకు ఇలా జరిగిందంటారు? ఏమి దీంట్లో రహస్యం ఉందో నాకు అర్థం కాలేదు గురుగారు అని అడిగాట. అప్పుడు ఆయన అన్నమాట, నాయన నిన్ను ఎప్పుడైనా పొరపాటు చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు దండించే ముందు సునిశితంగా వాళ్లకు ఒక మాటను అర్థమయ్యే విధంగా చెప్పాలి. అదే నేను చేశాను, అంతకంటే నేను ఏం చేయలేదు నాయన అని చెప్తూ ఆయన అన్నారట, నువ్వు అన్నం తినే దాంట్లో లేదు, ఏ పదార్థాన్ని నువ్వు తీసుకున్నా దాంట్లో ఒక వాటాని ఎవరికో ఒకరికి ఇచ్చేసావు కదా. అప్పుడు నువ్వు తినే అన్నం ఇంత పెట్టుకుంటే ఇంత తగ్గిపోయింది, ఏ పదార్థం నువ్వు తింటుంటే దాంట్లో అంతా తగ్గిపోయింది. అంటే తినడంలో నీకు తగ్గిపోయింది, అందుకని నువ్వు భారం తగ్గిపోయింది, శరీరాన్ని తేలిక పడింది, మనసు ఊరట అనేది, తృప్తి అనేది ఎందుకు కలిగింది అంటే నీకు తెలియకుండానే ఒక అలవాటును అలవర్చుకున్నావు. 10 మందికి ఎవరికో ఒకరికి నువ్వు తినే దాంట్లో అంత పదార్థం పెట్టే అలవాటును మార్చు, అది నిన్ను సంతృప్తి వైపు నడిపించింది. అందుకే నీలో ఇంత హ్యాపీనెస్ కనపడుతోంది, సంతోషం అనేది కనపడుతోంది నాయన. అందుకే మంచి అలవాటును అలవర్చుకోవడం అనేది అంత కష్టంగా అనిపిస్తుంది, కానీ అలవాటు చేసుకున్నాక దానిలో సంతృప్తి నీకు చాలా ఆనందాన్ని మిగులుస్తుంది. అందుకని నేను నిన్ను ఏమీ అనకుండానే నీకు ఒక అలవాటు చేశాను అన్నాడు. అప్పుడు ఆయన సాష్టాంగ నమస్కరించి, గురువుగారు ఇది కదా గురుత్వం అంటే, గురువుగారు అంటే ఇది కదా, కోప్పడకుండానే నన్ను పరివర్తన తెప్పించారు, అందుకని ఈరోజు నేను పరివర్తన చెందాను. నిజంగా నేను ఇంకొకరికి ఆదర్శంగా నిలబడడానికి ప్రయత్నం చేస్తాను గురువుగారు. మీరు నన్ను ఇంత అంటే ఆత్మీయతతో సునిశితంగా నన్ను మార్చిన విధానము నాకు చాలా ఆనందాన్ని కల్పిస్తుంది. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పి గురువుకి దండం పెట్టుకొని వెళ్ళిపోయారట. అంటే పరివర్తన అనేది తెప్పించడంలో కూడా ఒక ప్రాసెస్ ఉంది. ఎందుకంటే ఎప్పుడు మనసుకు గాయం చేయకుండా మనసును మార్చగలగాలి. అది అప్పటి గురువులకు సాధ్యపడింది. అది ఆ పరివర్తన ఎంత తృప్తినిస్తుందో ఈ శిష్యుడి వల్ల మనకు అర్థమైంది. అవునంటారా కాదంటారా? అలాగే ఇంకొక గురువు, సిక్కు గురువు ఉండేవాడట. ఆ గురువు గారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చాడు. ఆయన ఏం చేశాడంటే ఆ శిష్యుడు ఫలాలు తీసుకొచ్చి గురువు గారికి సమర్పించి ఆయన అన్నమాట, గురువుగారు మీకోసం నేను ఈ ఫలాలు తీసుకొచ్చాను, స్వీకరించండి అని చేతి అందించాడు. అప్పుడు ఇచ్చే అతని చెయ్యి గురువు గారికి తగిలిందట. అప్పుడు గురువు గారు అడిగారట, నాయన ఏంది ఇంత కోమలంగా ఉన్నాయి నీ చేతులు, ఇంత సునిశితంగా ఉన్నాయి ఎందుకు అని అడిగితే అతను చెప్పాడట, గురువుగారు నాకు దేవుడు అన్నీ ఇచ్చాడు, అందుకని నాకంతా సేవకులు ఉన్నారు, అందరూ పనులు చేస్తున్నారు, అందుకని నేను చేసే అవసరం నాకు రాలేదు, అందుకని నా చేతులకు పని లేదు, అందుకే మెత్తగా సునిశితంగా ఉన్నాయి అని చెప్పాట. అప్పుడు గురువుగారు ఆ ఇచ్చిన పండ్లను తీసి పక్కకు పెట్టి, నాయన ఈ పండ్లు నాకొద్దు, ఎందుకంటే మన చేతులతో మనం చెయ్యని ఏ పని కూడా ఇంకొకరికి చెప్పే అధికారాన్ని కోల్పోతుంది. అది ఉన్నప్పుడే మనకు సార్థకత. అందరూ ఉన్నారు, అన్ని అవకాశాలు మనకి ఇచ్చాడు, కానీ మనం చేసే పనిని వదులుకోమని కాదు. మనం చేయంగా ఎక్కువ ఉన్న పనిని నలుగురు చేత చేయించుకోవచ్చు, కానీ మనం అసలు చేయకుండా వేరే వారితో చేయించడము, మనకు ఆకలి అయితే వేరే వాళ్ళు తింటే మన ఆకలి తీరనట్టుగా ఇది కూడా అంతే అవుతుంది. అందుకని మన పనిని మనం చేసుకుంటూ నలుగురు చేత చేయించుకోవడం అనేది సమంజసం. అలాంటి అలవాటు లేకుండా నీవు చేసే పని నువ్వు చేయకుండా
ఉన్న వ్యక్తివి కాబట్టి నేను నీ శిష్యుడు నువ్వు ఇచ్చినటువంటి పదార్థాన్ని స్వీకరించలేకపోతున్నాను. నేను ప్రచారం చేసేదే, అందరికీ చెప్పేదే అది. ఏది అంటే నువ్వు చేసి నలుగురి చేత చేయించు. నువ్వు చెప్పి నలుగురికి అది అర్థమయ్యేట్టు, ఇంకా నలుగురికి చెప్పేట్టుగా మార్చగలగడం, పరివర్తన చెందింపడమే మేము చేసే ధర్మకార్యం. అలాంటిది నేను నువ్వు చేయకుండా నలుగురితో చేయించుకుంటూ, నువ్వు ఓపిక లేక ఓపిక ఉన్నంత వరకే చెయ్యి, కానీ అది చేయకుండా నువ్వు కూర్చొని అలా ఇంకొకరికి కమెంట్స్ ఇవ్వడం అనేది అంత మంచిది కాదని నా అభిప్రాయం నాయన. అందుకని నేను స్వీకరించను అన్నాడు. అప్పుడు ఆయనకు పరివర్తన చెంది ఆయన అన్నాడు, అవును గురుగారు, పెద్దవాళ్ళంతా ఇంతవరకు రోజుల్లో వారు చేసి ఇంకొకరు నలుగురికి చెప్పేవాళ్ళు, కానీ వాళ్ళు చేయకుండా ఏ పని వేరే వాళ్ళకు చెప్పేవాళ్ళు కాదు. నిజమే అది. అందుకని నేను ఈరోజు నుంచి తప్పకుండా నా వంతు కార్యాన్ని నేను చేస్తాను. అందుకని ప్రతి ఒక్కరం అలా ఆలోచించగలిగితే మన ఎవరో వచ్చి మనల్ని ఏదో చేసి ఉద్ధరిస్తారు అనేది కాకుండా మనమే మనల్ని, మన కుటుంబాన్ని, మన సమాజాన్ని కూడా ఉద్ధరించుకోగలుగుతాము. ఇది పరివర్తన అంటే ఇంత హాయిగా ఉంటుంది. ఆ పరివర్తన చెందినప్పుడు మనసు ఎంత తేలిక పడుతుంది అనేది గుర్తించగలిగాను అని చెప్పి ఆయన కాళ్ళ మీద నమస్కారం చేసుకొని ఆయన వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఆయన తన వంతు పనులను తనే చేయడం మొదలుపెట్టాడు. చూసిన వాళ్ళందరూ అడిగారట, ఏంటి మీరు ఇలా మాచే చేయించేవాళ్ళు కదా, మీరు ఎందుకు పాల్గొంటున్నారు, మీరు కూర్చోండి మేము చేస్తామంటే, కాదు నా వంతు నేను చేస్తూ మీరు కూడా సహకరించండి నాకు అని మీలో ఒకరిని నేను అని చెప్పాట. అలా పరివర్తన అనేది ఏ విషయంలో, ఇది ఒక సబ్జెక్టుకు సంబంధించింది కాదు, ఏ విషయంలో అయినా, ఏ అలవాట్ల విషయంలో అయినా, లేదు తప్పు చేసినప్పుడు కానీ ప్రతి ఒక్కరూ ఆ పరివర్తన చెందగలిగితే మనము ఇంక ఏదో చెయ్యక్కర్లేదు. ఎవరికి వాళ్ళం పరివర్తన చెందితే తప్పకుండా అంతా బాగుంటుంది, అంతా మంచి జరుగుతుంది. కాబట్టి ఎక్కడైనా పొరపాటు జరిగినా ఆ పొరపాటును మనకు మనం క్వశ్చన్ చేసుకోగలిగిన రీతిలో, పరివర్తన చెందగలిగిన రీతిలో మనిషి బ్రతుకు సాగిస్తే అంత సమాజం కూడా హాయిగా ఉంటుంది. ఇప్పుడు ఎన్నో పొరపాట్లు జరుగుతున్నాయి. అవన్నీ చూస్తుంటే సమాజంలో గురువులంటే వాల్యూ పోతుంది. ఒకప్పుడు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని ఎంతో ఉన్నతమైన స్థానాలు ఉండేవి, వాటికి పెద్ద గౌరవ స్థానం ఉండేది. ఈరోజు ఆ గురువు అనే దాన్ని తప్పుదోవ పట్టించి కొంతమంది వ్యక్తుల వల్ల, కొంతమంది తప్పుల వల్ల సమాజంలో వాళ్లకు చాలా అంటే తప్పు దోవలో ఆలోచించే విధంగా పోతోంది. గురువు దగ్గర ఉన్నాడు అంటే అంత ధైర్యం ఉండేది. అలాంటిది ఈరోజు గురువు అంటే భయపడే స్థితికి రావడం అనేది ఎంతవరకు సమస్య. కానీ ఎవరైనా మన మంచి కోసము, మన పరివర్తన కోసము కోరుకునే ప్రతి ఒక్కరూ మన శ్రేయోభిలాషులు మనవాళ్ళు అవుతారు. అందుకని మంచిని ప్రోత్సహించుకుంటూ పరివర్తన చెందుతూ హాయిగా ఉండడానికి మనం ప్రయత్నిద్దాం. సమాజంలో మన వంతు బాధ్యతను మనం నిర్వర్తిద్దాం. ఎవరో మారలేదు కాబట్టి మనం మారకూడదు అనుకోకుండా మన వంతు మనం మారగలిగితే, ఇంకోరు అలానే అనుకోగలిగితే ఎవరికి వారు మనం సమాజానికి వేరే సేవ చేయక్కర్లేదు. ఇదే మనము సమాజానికి ఇచ్చే ఒక కృతజ్ఞతాభావంతో ఇచ్చే ఒక అంటే తృప్తి. అంటే సమాజంలో మనం కూడా ఉన్నందుకు మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించిన వాళ్ళం అవుతాం. ఏమంటారు? థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.